నిన్న రాత్రి ప్రకటించిన జేఈ మెయిన్ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థి పి మోహిత్ అనే విద్యార్థి శ్రీ చైతన్య విద్యార్థికి 300కు 300 మార్కులు వచ్చినందుకు శ్రీ చైతన్య అధ్యాపకేతర బృందం తరపున అందరం కూడా గర్వపడుతున్నాం. జేఈ మెయిన్ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థికి మాత్రమే 300కు 300 మార్కులు వచ్చినవి. అదేవిధంగా నెల్లూరు శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి జేఈ మెయిన్ ఫేజ్ 1 ఫలితాల్లో మా విద్యార్థులు సుభాష్ చంద్ర 99.27, సాహితీ 98.8, అదేవిధంగా తాహిర్ భాషా 98.6, అదేవిధంగా ఇంకా 95% పైన 12 మంది, 90% పైన 18 మంది, అదేవిధంగా జేఈ మెయిన్ మొత్తం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెల్లూరు బ్రాంచెస్ నుంచి 101 మంది జేఈ మెయిన్కి క్వాలిఫై అయినందుకు శ్రీ చైతన్య నెల్లూరు బ్రాంచ్ నుంచి అధ్యాపకేతర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి విజయానికి కారకులైన మా అధ్యాపకేతర బృందానికి, అధ్యాపక బృందానికి మరీ మా వెంట ఉండి ప్రోత్సహించిన ఆ పేరెంట్స్కి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి జేఈ మెయిన్ ఫేజ్ 1 ఫలితాల్లో 99% రావటం అనేది ఈరోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో అంత ఈజీ విషయమేం కాదు. ఈ సంవత్సరం జేఈ మెయిన్ ఫలితాల్లో చాలామంది మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఫీల్ అయ్యారు, ఫిజిక్స్ అదేవిధంగా కెమిస్ట్రీ కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు కూడా కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అయినప్పటికీ ఇంతటి విజయాన్ని సాధించిన మా విద్యార్థులకి, వాళ్ళని ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, వాళ్ళకి టీచ్ చేసిన అధ్యాపక బృందానికి, వాళ్ళ వెన్నంటి ఉండిన అధ్యాపకేతర బృందానికి, అలానే ఇక్కడికి విచ్చేసిన వివిధ బ్రాంచ్ ప్రిన్సిపల్స్, నెల్లూరు బ్రాంచెస్ నుంచి ఇక్కడికి విచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.